సార్ ఆహారపు అలవాట్లు గానీ, జీవనశైలి గానీ కిడ్నీల మీద ఏమైనా ప్రభావం చూపుతుందా? ఆహార అలవాట్లలో స్పెసిఫిక్‌గా నేను చెప్పలేను. బట్ బేసిక్‌గా ఏంటంటే కొన్ని జబ్బులు, కిడ్నీ జబ్బులు అనేటివి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ప్రోటీన్ రెస్ట్రిక్షన్ అనేది చేయాలి. ప్రోటీన్ జీరో కాదు, రెస్ట్రిక్షన్ అనేది చేయాలి. టూ మచ్ ఆఫ్ ఎ ప్రోటీన్, అనిమల్ ప్రోటీన్, రెడ్ మీట్ ఎక్సెట్రా విల్ బి డెట్రిమెంటల్ బికాస్ ఇట్ ప్రొడ్యూసెస్ టూ మచ్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఆల్సో అంతే తప్ప నార్మల్ కిడ్నీ ఫంక్షన్ ఉండి, నార్మల్ యాక్టివిటీ, నార్మల్ ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్ నార్మల్‌గా ఉన్న వాళ్ళలో మీరు తీసుకునే రొటీన్ ప్రోటీన్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఐ డోంట్ నో. ఈ జిమ్లో కొంచెం మజిల్స్ పెంచాలని వే ప్రోటీన్స్ అనేది అది సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కడో మనకు తెలియదు. దెర్ ఆర్ సమ్ పీపుల్ హు కమ్ విత్ కిడ్నీ డ్యామేజ్ విత్ దట్ ఆల్సో. We don't know what is the reason, but there appears to be some relation. Some Ayurvedic medicines and some whey proteins, this muscle building వీటిల్లో ఒక్కోసారి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.